గౌతమి గారు కామెంట్ పెట్టారండి, నా సబ్స్క్రైబర్. హాయ్ సార్, హాయ్ మా, మీరు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ మా. నా ఫేస్ పిగ్మెంటేషన్ వల్ల ఏజ్ లాగా కనిపిస్తుంది సార్, స్కిన్ గ్లో కోసం ఏదైనా వీడియో చేసి చెప్పరా సార్ అని అడుగుతున్నారండి. గౌతమి గారు, పిగ్మెంటేషన్స్ తోటి ఏజ్డ్ గా కనిపిస్తుందనంటే చర్మంలో డల్నెస్ అనేది, హైడ్రేషన్ తగ్గిపోవటం వల్ల విపరీతంగా ప్రాణం లేదన్నట్టుగా క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది బాగా తగ్గి ఉన్నప్పుడు, అలాంటప్పుడు డల్ గా కనిపిస్తూ ఉంటుంది. పిగ్మెంటేషనే కాదండి, మీకు సన్ డ్యామేజ్ అవ్వటం వల్ల కూడా బాగా నల్లగా మారిపోయి చాలా ఎక్కువ ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి స్కిన్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్ రావడానికి ముఖ్యంగా కారణం మనకి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం. సన్లైట్ అని అంటున్నాను, సూర్యుడు వెలుతురు ఎక్స్పోజర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సన్లైట్ వెలుతురు అని అంటే మనకి ఎక్కడున్నా కానీ మనకి వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో కిటికీ పక్కన కూర్చున్నా, మీరు బాల్కనీలో కూర్చున్నా, మీరు కారిడార్లో నిలబడ్డా, మీరు ఎక్కడైనా కానీ షేడ్లో మీరు వాకింగ్ చేస్తున్నా, పార్క్లో ఎక్కడైనా చెట్ల కింద కూర్చున్నా, మీకు ఎక్కడైనా కానీ ఎండ అనేది తగులుతూనే ఉంటుందండి. సూర్యుడు వెలుతురు అనేది ఎప్పుడు మన దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది. ఎంతైతే డైరెక్ట్ సన్లైట్ లో మీరు ఎక్స్పోజర్ అవుతారో, ఎంతైతే ఇండైరెక్ట్ సన్లైట్ లో ఎక్స్పోజర్ అవుతారో, ఆ విధంగా మనకి ట్యానింగ్ అనేది, పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అండి. సన్ స్క్రీన్ అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. డల్నెస్, హైడ్రేషన్ అది తగ్గిపోయి ఉంది అని అంటే, డల్నెస్ వచ్చింది అని అంటే దానికి తగ్గట్టుగా హైడ్రేటింగ్ సీరమ్స్ అనేది మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రేటింగ్ సీరమ్స్ అంటే ఏమవుతుందంటే చర్మంలో ఉన్న పైన పొరని మంచిగా సాఫ్ట్ గా చేయడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి రోజు పెట్టుకోవటం ఇబ్బందికరంగా ఉంది సార్, మరి ఏ విధంగా చేయించుకోవాలి, నేను నెలకొకసారి ఏమైనా ప్రొసీజర్ చేయించుకోవాలా అని అంటే హైడ్రా ఫేషియల్స్ అనే ప్రొసీజర్స్ ఉంటాయండి. హైడ్రా ఫేషియల్ అనే ప్రొసీజర్ ఏం చేస్తుందంటే చర్మంలో ఉన్న డెడ్ లేయర్ ని తీసేస్తూ ఉంటుంది. అది చక్కగా సాఫ్ట్ గా అవుతూ ఉంటుంది అనమాట. అలానే వచ్చేసి మనకి ఏంటంటే చర్మంలో ఒకవేళ మనకి విపరీతంగా డీహైడ్రేషన్ ఉంది అని అంటే క్వాలిటీ ఆఫ్ స్కిన్ ని పెంచడానికి కానీ మనం స్కిన్ బూస్టర్స్ అనేటివి చేస్తాం. స్కిన్ బూస్టర్స్ అని కొత్తగా రాలేదండి, కొత్తగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. స్కిన్ బూస్టర్స్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటి? స్కిన్ బూస్టర్స్ అంటే మనకి చర్మం లోపలికి హైలూరానిక్ యాసిడ్ అనేది ఇచ్చేస్తాం. హైలూరానిక్ యాసిడ్ అంటే అక్కడ న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్స్ అండి. సో అక్కడ న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్స్ తోటి ఏమవుతుందనంటే మనకి ఆ విధంగా మనకి అక్కడ నెమ్మదిగా చిన్న బోలస్ లాగా వదిలేస్తాం. అక్కడ ఇచ్చేసి నాకు ఏమవుతుందంటే హైలూరానిక్ యాసిడ్ అక్కడ లోపలికి కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయినప్పుడు ఏం చేస్తుందనంటే వాటర్ ని అబ్జార్బ్ చేస్తుంది. సో వాటర్ ని అబ్జార్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నెమ్మదిగా కొల్లాజెన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అక్కడ మైక్రో ఎన్వైరన్మెంట్ హెల్తీగా అవటం తోటి చర్మం చిన్నగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో సాఫ్ట్ గా స్కిన్ కూడా కావటానికని, హైడ్రేషన్ ని తీసుకురావటానికని స్కిన్ బూస్టర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. అనేక రకమైన స్కిన్ బూస్టర్స్ మన దగ్గర ఉంటాయండి. చాలా చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచిగా ఒక విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మనకి పిగ్మెంటేషన్స్ ని తగ్గించుకోవాలి అని అంటే ఈ విధమైన జాగ్రత్తలు మనం తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.